హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు టెక్. చాలా రోజులైపోయింది వీడియోస్ చేసి. మళ్ళా సరికొత్త టాపిక్‌తో మీకోసం. సో, ఏంటా సరికొత్త టాపిక్? మనం ఎంతో కొంత సంపాదిస్తుంటాం. లేదా ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తా ఉంటాం. చాలా వేరియస్ ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. లైక్ గోల్డ్ అయినా పెట్టొచ్చు, బాండ్స్‌లో అయినా. సో, అలానే మన స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఆహ్, ఇట్లా ఆప్షన్స్ అని కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు చేస్తా ఉంటారు. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ చేస్తున్నాము. మనకి టైం దొరకట్లేదు. అసలా మార్కెట్‌లో ఏం జరుగుతుంది? న్యూస్ ఏమైతుంది? ఇప్పుడు ఆ స్టాక్ పెట్టాలా? తీయాలా? ఈరోజు అసలు ఎంతుంది? డౌన్ అయిందా? అప్‌గ్రేడ్ అయిందా? రీజన్ ఏంటి? సో, ఇట్లా చానా వాటికి మనకి టైం దొరకదు చూడ్డానికి. రైట్. సో, ఇప్పుడు మనందరం ఏం నడుస్తుందిరా అంటే ఒకప్పుడు ఫాగ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏఐ. ఆ ఏఐని మనం వాడే ఆహ్, స్టాక్ మార్కెట్‌కి ఇంటిగ్రేట్ చేసి, మన పోర్ట్‌ఫోలియోని అనలైజ్ జేసుకోవడం, అది తీయాలా? ఇంకా ఇన్వెస్ట్ చేయాలా? అంటే అది చెప్పిందని చెప్పి మనం 100% చేయకూడదు. సో, కొంచెం ఒక అవగాహన కోసం, కొంచెం అండర్‌స్టాండింగ్ కోసం వాడదాం ఏఐని. రైట్. సో, అసలు ఎలా చేయాలి? ఆహ్, ఏఐ అంటున్నాం కదా! ఎట్లా వాడాలనేది ఇన్ డీటెయిల్‌గా చూపిస్తాను. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎట్లా కనెక్ట్ చేయాలి? ఎలా ప్రాంప్ట్స్ ఇవ్వాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ హియర్. ఓకే. మీరిప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా యూజ్‌ఫుల్ అయ్యే టాపిక్స్‌ని మీకోసం తీసుకొస్తాను. రైట్. ఓకే. లెట్స్ మూవ్ ఇన్. అసలు మనకేం కావాలి ఇప్పుడు సో, నేనన్నట్టుగా ఈ స్టాక్ మార్కెట్ అనలైజ్ చేయడానికి ఏఐ కావాలన్నాను. సో, దానికి మనకేం కావాలి? సో, ఇక్కడ మనకి క్లాడ్ అనేది ఒక డెస్క్‌టాప్ వర్షన్ ఏఐ కావాలి. అలాగే జెరోడా. సో, జెరోడా కంపెనీ వాళ్ళది టై అప్ అయ్యింది క్లాడ్‌తో. సో, అంటే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. టై అప్ ఇన్ ద సెన్స్. ఓకే. సో, ఆహ్, ఎవరికైతే జెరోడా అకౌంట్ ఉందో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ ఇది. ఓకే. సో, లెట్స్ మూవ్ ఇన్. ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు చేయాల్సింది జస్ట్ క్లాడ్ డౌన్‌లోడ్. సింపుల్. సో, మీకొచ్చే ఫస్ట్ రిజల్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, యూ కెన్ సీ ద యూఆర్ఎల్ claude.com/download. సో, మీది విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్ ఏదైనా సరే. సో, ప్రెజెంట్ నేను యూజ్ చేస్తుంది విండోస్. సో, ఐయామ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ద డౌన్లోడ్ ఫర్ విండోస్. సో, ఇట్ ఈస్ గెట్టింగ్ డౌన్లోడ్. ఐయామ్ జస్ట్ క్లికింగ్ థాట్. నౌ రన్. Okay, so Claude for Windows. Let's accept the cookie settings. Get started. సో, ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడీ ఏదైనా సరే కనెక్ట్ చేసేసేయండి. ఈ ఈమెయిల్ ఐడీ మీ జెరోడా అకౌంట్‌కి లింక్ అయిన సేమ్ ఇవ్వాలా అంటే అక్కర్లేదు. ఏ ఈమెయిల్ ఐడీ అయినా ఇవ్వచ్చు మీరు. సో, యూ కెన్ యూజ్ ఎనీ అదర్ ఈమెయిల్ ఐడీ నాట్ సేమ్ యాస్ జెరోడా అకౌంట్. ఓకే. సో, లెట్స్ కెమెరా నౌ. ఓకే. సో, హియర్ యూ గో. సో, మీ క్లాడ్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇట్లా చూడొచ్చు డెస్క్‌టాప్ వర్షన్ అనేది. ఓకే. సో, మీరు చేయాల్సింది ఒక చిన్న సింపుల్ స్టెప్స్. ఇక్కడ మీకు కింద ప్లస్ ఐకాన్ ఉందా? ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ కనెక్టర్స్. సో, మీరు ఏ వీడియోనో చూడండి యూట్యూబ్‌లో యాడ్ కనెక్టర్ చేయమంటాడు. మీకు కైట్ అనేది చూపిస్తది. బేసిక్‌గా స్టాక్ మార్కెట్ అనేది కైట్. ఆహ్, మ్యూచువల్ ఫండ్స్‌కి కాయిన్. జెరోడా వాళ్ళది. సో, మీకు కైట్ చూపిస్తది అంటారు. సో, నేను ఇక్కడ కైట్ అని సెర్చ్ చేసినా కూడా కైట్ రాదు. ఓకే. లెట్స్ ట్రై ఫర్ జెరోడా. జెరోడా కూడా లేదు. దెన్ హౌ? ఇక్కడ లేకుండా నేను ఎలా ఇంటిగ్రేట్ చేస్తాను? సో, బేసికల్లీ ఇట్స్ రైట్. జోక్స్ అపార్ట్. ఆహ్, సో, ప్లగిన్స్‌లో అయినా ఎక్కడ ట్రై చేసినా మీకు ఇక్కడ కైట్ అనేది కనపడదు. స్కిల్స్. సో, ఏం చేయాలి? సో, ఇప్పుడు చేసినంత వేస్టా? అంటే నో. కాదు. ఒక చిన్న స్టెప్ చేస్తే మీరు కనెక్ట్ చేసేయొచ్చు. చేసేద్దామా? ఓకే. లెట్స్ గో. జస్ట్ కనెక్షనే కాకుండా మనకి ఇంకొక సాఫ్ట్‌వేర్ అనేది కావాలి.
అది నోడ్ జేఎస్ అది. ఓకే. సో దానికి మీరు చేయాల్సింది నోడ్ జేఎస్ అని సెర్చ్ చేయండి. సో మీకు నోడ్ జేఎస్ అని వచ్చిందా, క్లిక్ ఇట్. దెన్ యూ కెన్ సీ నోడ్ గెట్ నోడ్ డాట్ జేఎస్ కనబడుతుందా? సో నోడ్ జేఎస్ పోర్టల్లో ఇది క్లిక్ చేయండి. దెన్ యూ కెన్ సీ దిస్ స్క్రీన్ డౌన్లోడ్ నోడ్ జేఎస్. సో ఏ ఆప్షన్స్ చేంజ్ చేయమాకండి. సో ఎలా ఉన్నాయో బై డిఫాల్ట్ సెట్టింగ్స్ అలానే ఉంచేసేయండి. మీరు సపరేట్గా చేంజ్ చేసి మళ్ళా రిస్క్ ఏమొద్దు. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమొస్తుందో అదే సెలెక్షన్. ఓకే. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే విండోస్ ఇన్స్టాలర్ డాట్ ఎంఎస్ఐ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. ఓకే. సో ఇట్లా మీకు నోట్ జేఎస్ అనేది డౌన్లోడ్ అయిపోయింది కదా. సో మనం జస్ట్ క్లిక్ చేయండి ఇన్స్టాలర్ మీద. సో మీకు రన్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద రన్. వెల్కమ్ టు నోట్ జేఎస్. నెక్స్ట్ యాక్సెప్ట్, నెక్స్ట్, 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 ఇన్స్టాల్. సో మనం పెద్దగా థింక్ చేసిన అవసరం కూడా లేదు. జస్ట్ డిఫాల్ట్గా అన్ని నెక్స్ట్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే. ఆ చిన్న స్టెప్స్లో ఒక స్టెప్ అనేది అయిపోయింది. సో బేసిక్గా మనం ఇప్పుడు క్లౌడ్ ఇన్స్టాల్ చేసేస్తాం. బ్యాక్ ఎండ్ కనెక్షన్స్ కోసం నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నారా? లేదు. ఓకే. మీకోసం క్లౌడ్ని రీస్టార్ట్ చేసి ట్రై చేద్దాం, ఏమన్నా చూపిస్తుందా అని. క్లౌడ్ అండ్ ఎగ్జిట్ అండ్ టాస్క్. లెట్స్ క్లోజ్ అండ్ రీఓపెన్ క్లౌడ్. ఓకే. క్లౌడ్ is back. Plus icon, add connectors, kite. సో నేను చెప్పినట్టుగా పని చేయదు. సో మనం ఇప్పుడు చేయాల్సిన ఒక చిన్న స్టెప్ ఏంటంటే, మీకు ఇక్కడ కింద ఫ్రీ అని కనపడుతుంది కదా మీ నేమ్తో. సో ఇక్కడ మీకు శ్రేయస్ అనేది ఫ్రీ అని కనపడుతుంది కదా. ఒకసారి అక్కడ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకే. అక్కడ జస్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లౌడ్ సెట్టింగ్స్కి వెళ్దాం. ఇక్కడ క్లౌడ్ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్ నేను క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఎడిట్ కాన్ఫిగ్ అని వస్తుంది. సో ఎడిట్ కాన్ఫిగ్ క్లిక్ చేయండి. ఈ నోడ్ జేఎస్ అనేది దీనికోసమే. సో ఈ ఎడిట్ కాన్ఫిగ్ అనేది మనం బ్యాక్ ఎండ్ ఎంసీపీ సర్వర్స్ని కనెక్ట్ చేయడానికి కోసం. ఓకే. సో లెట్స్ క్లిక్ ఆన్ ఎడిట్ కాన్ఫిగ్. ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడైతే మీ క్లౌడ్ అనేది ఇన్స్టాల్ అయ్యి స్టోర్ అయిందో ఆ పొజిషన్కి వెళ్ళింది. ఓకే. సో ఇక్కడ డెస్క్టాప్ కాన్ఫిగ్, క్లౌడ్ డెస్క్టాప్ కాన్ఫిగ్. సో దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ ఇన్ నోట్ ప్యాడ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్ఫిగ్ డేటా రెడీగా ఉంది ఇక్కడ. రైట్. ఇక్కడెక్కడ మనకి ఎంసీపీ అని యూస్ చేసి కానీ కైట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అందుకే వర్క్ చేయడం లేదు. సో మనం ఇక్కడ ఒక కాన్ఫిగ్ని యాడ్ చేద్దాం. సో ఏం యాడ్ చేయాలి? సో నేను ఈ కాన్ఫిగ్‌లో మీరు ఏం యాడ్ చేయాలి అనేది కంప్లీట్ కాన్ఫిగ్ అనేది కాపీ పేస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేదా ఫస్ట్ కామెంట్‌లో కింద కామెంట్ పెట్టి పిన్ చేస్తాను. సో మీరు ఎక్కువ థింక్ చేయనవసరం లేదు. స్క్రీన్‌షాట్ తీసుకొని కన్వర్ట్ చేయడం లేదా మళ్ళా చాలా వెబ్‌సైట్స్ ఎతకడం ఇదంతా అవసరం లేదు. సో సింపుల్‌గా డిస్క్రిప్షన్ నుంచి కానీ కామెంట్ నుంచి కానీ కాపీ చేసేసేయండి. ఓకే. ఎడిట్ ఇన్ నోట్‌ప్యాడ్. సో దిస్ ఈస్ ద న్యూ కాన్ఫిగ్. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్‌సిపి సర్వర్ కైట్ అనేది నేను ఇక్కడ కొత్తగా యాడ్ చేస్తున్నాం కాన్ఫిగ్‌లో. సో ఏం లేదు. ఇక మొత్తం కాపీ పేస్ట్ మన కాన్ఫిగ్‌లోకి బై డిఫాల్ట్ వచ్చిన కాన్ఫిగ్‌లోకి నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే. పేస్ట్ చేసా, సేవ్ చేస్తున్నా, క్లోజ్. క్లోజ్ చేసినెంబటే వచ్చేస్తదా అంటే రాదు. సో మనం క్లౌడ్‌ని ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే. నౌ స్టిల్ ఐ కాంట్ ఏబుల్ టు సీ. అయినా కనపడడం లేదు క్లోజ్ చేసిన. అప్పుడు ఏం చేయాలంటే టాస్క్ బార్‌లోకి వెళ్ళి క్లోజ్ చేద్దాం. క్లౌడ్ ఎండ్ టాస్క్. కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం క్లౌడ్‌ని. ఓకే. క్లౌడ్ ఈస్ బ్యాక్ అగైన్. ప్లస్ ఐకాన్, కనెక్ట్ అస్, హియర్ యూ గో. సో కైట్ అనేది ఎనేబుల్ అయిపోయింది బై డిఫాల్ట్‌గా. మీకు వద్దు అనుకుంటే మీరు నార్మల్ ప్రాంప్ట్స్ చేసుకుంటున్నారు, నార్మల్ యూసేజ్ వాడుతున్నారంటే
మన కైట్ డేటాతో లింక్ అప్ అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసేసుకోండి. లేదా మీరు ఈ ప్రెజెంట్ ఈ షేర్ మార్కెట్, ఈ స్టాక్స్ గురించి అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తారంటే ఆన్‌లో ఉంచుకోండి. ఓకే. జస్ట్ ఆన్‌లో పెట్టండి. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇచ్చేస్తే డేటా వచ్చేస్తదా అంటే నో. ఎలా వస్తది సార్? క్లౌడ్‌కి ఇంకా మనం జస్ట్ కైట్‌ని ఇంటిగ్రేట్ చేసాం అంతే. బట్ ఇంకా మనం కనెక్షన్ చేయలేదు. ఇదే మన లాస్ట్ స్టెప్. ఎలా చేయాలి? ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. సో, నేనేం చెప్తానంటే షో మీ మై కరెంట్ హోల్డింగ్స్ అంట. సో, దానికి తెలుసు బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వలేదని. సో, క్లాడే మీకొక లింక్ జనరేట్ చేసిస్తది. ఆ లింక్ క్లిక్ చేస్తే బ్రౌజర్ ఓపెన్ అయితది. అక్కడ మీరు మీ క్రెడెన్షియల్స్ ఇస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతది. చూద్దామా ఎలానో? ఓకే. సో, నేను జస్ట్ సింపుల్‌గా షో మీ మై కరెంట్ హోల్డింగ్స్ అని చెప్తున్నాను. జస్ట్ సెండ్. ఓకే. మీరిక్కడ చూస్తున్నట్లయితే వార్నింగ్. ఏఐ సిస్టమ్స్ ఆర్ అన్‌ప్రెడిక్టబుల్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్. బై కంటిన్యూయింగ్ యూ అగ్రీ టు ఇంటరాక్ట్ విత్ యువర్ జెరోడా అకౌంట్ వయా ఏఐ అట్ యువర్ ఓన్ రిస్క్. సో, నేను చెప్పినట్టుగా ఇదొక కొంచెం హెల్ప్ కోసం మాత్రమే. అసలు ఏం జరుగుతుంది అనలైజ్ చేయడం కోసం మాత్రమే. కంప్లీట్‌గా మనం రిలే అవ్వకూడదు ఏఐతో. ఓకే. సో, జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ హౌ దట్ వర్క్స్ ఎలా ఏంటని చూద్దాం. సో, ఇక్కడ లింక్ ఇచ్చేసింది. ప్లీజ్ లాగిన్ టు కైట్ టు ఆథరైజ్ యాక్సెస్. సో, నేను క్లిక్ చేశాను. ఓపెన్ లింక్. సో, ఆటోమేటిక్‌గా నా బ్రౌజర్ ఓపెన్ అయిపోతది. ఇక్కడ సో, మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోదాం. సో, మీకిక్కడ చూసినట్లయితే లాగిన్ సక్సెస్‌ఫుల్. అథెంటికేషన్ కంప్లీట్. లెట్స్ గో బ్యాక్ టు క్లాడ్ డెస్క్‌టాప్. సో, సింపుల్‌గా జస్ట్ డన్ అని పెడదాం. ఎందుకంటే అతను లాగిన్ అయిపోయినాం కాబట్టి డన్. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ విల్ ఆస్క్ యూ టు అలో ఫ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ కైండ్ ఆఫ్. పొజిషన్స్‌ని క్లాడ్ తెలియాలి కదా! క్లాడ్‌కి ఇవ్వాలి కదా మనం. సో, మనం అలో చేస్తున్నాం. ఓకే. తీసుకో చూడు అని. ప్రెజెంట్ ఉన్న మీ పోర్ట్‌ఫోలియోని అనలైజ్ చేసి మీ కరెంట్ హోల్డింగ్స్ అనేది ప్రెజెంట్ చూపిస్తది. సో, కంప్లీట్‌గా మీ పోర్ట్‌ఫోలియోలో ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఎంత ప్రాఫిట్ లాస్ ఉంది? ఈరోజు ఎంత ప్రాఫిట్ ఉంది? టోటల్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? సో, మొత్తం డీటెయిల్‌గా మీకు ఇచ్చేస్తది ఒక టేబుల్ ఫార్మాట్‌లో. సో, తర్వాత మీరు ఓవరాల్‌గా ఏ టాప్ పెర్ఫార్మర్స్‌లో ఉన్నాయి? బిగ్గెస్ట్ డ్రాగ్ ఏంటి? ఇట్లా చాలా ఆప్షన్స్ అనేవి వస్తా ఉంటాయి. ఓకే. సో, ఇంక ఏం ప్రాంప్ట్స్ అడగాలి దాన్ని? ఎలా చేయాలి? ఏంటి అనేది ఒక డౌట్ ఉంది కదా మీకు? ఆ ప్రాంప్ట్స్ కూడా నేనే ఇస్తాను మీకు. ఓకే. అంటే అన్ని ప్రాంప్ట్స్ ఇవ్వలేను. కొన్ని బేసిక్ ప్రాంప్ట్స్ ఇంపార్టెంట్ అయినవి కొంచెం హై లెవెల్‌లో. కొన్ని ఒక 10, 15 ప్రాంప్ట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో గాని ఆహ్, కామెంట్‌లో గాని పెడతాను. ట్రై చేయండి. తర్వాత మీ ఓన్‌గా మీ ప్రాంప్ట్స్ ఇచ్చి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకొక ప్రాంప్ట్ ఇస్తాను. ఈ నిఫ్టీ 50 ఎలా ఉంది ట్రెండ్ లాస్ట్ 10 డేస్‌గా అని తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే నాకు పోర్ట్‌ఫోలియోతో సంబంధం లేదు. బట్ జనరల్‌గా అడుగుతున్నా దాన్ని. నిఫ్టీ 50 ట్రెండ్ ఎలా ఉంది లాస్ట్ 10 డేస్‌లో అని. సెండ్. ఓకే. హియర్ వి గో. సో, లేటెస్ట్ క్లోజ్ 12థ్ జూన్ లాస్ట్ ఫ్రైడే. 23,622 ఉంది నిఫ్టీ 50. 10 డేస్‌గా చేంజ్ 240 ప్లస్‌లో ఉంది. 10 డేస్‌లో హై అనేది 23,733కి వెళ్ళింది. లో అనేది 23,070కి వెళ్ళింది. అట్లాగే మీరు ట్రెండ్ చూడొచ్చు ఎలా ఉంది చార్ట్‌లో. తర్వాత డే వైస్ ఓపెన్ ఎంత, హై ఎంత, లో ఎంత, ఎంతకి క్లోజ్ అయింది. ఓవరాల్‌గా డే చేంజ్ ఎంత. సో, కంప్లీట్ టేబుల్ అనేది మీకు ఇచ్చేసింది. సో, క్లౌడ్ వాంట్స్ టు గెట్ హిస్టారికల్ డేటా ఫ్రమ్ కైట్. ఎల్లో. యాహ్! సో, అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీరింకా జనరల్ న్యూ చార్ట్స్‌లో ఏదైనా జనరల్‌గా ఏదన్నా యూజ్ చేస్తున్నారంటే మై బెటర్ సజెషన్ ఆఫ్ చేసేసుకోండి కనెక్టర్స్. ఆఫ్ చేసుకొని యూసేజ్ చేయండి. ఎందుకంటే లేదంటే మీ బ్యాక్ ఎండ్ కైట్‌ని ఏదైనా మీకు సంబంధించిన స్టాక్స్ కొంచెం ఏది అడిగినా కూడా అగైన్ మీ కైట్‌కి వెళ్తా ఉండిద్ది కనెక్షన్ అనేది. సో, బెటర్ ఆఫ్ చేయండి. ఎప్పుడైతే మీరు మీ డేటాని అనలైజ్ చేద్దామనుకుంటున్నారో, ఏదైనా సజెషన్స్ అడగాలనుకుంటున్నారో, అప్పుడు మాత్రమే ఆన్ చేసి యూజ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఒక చిన్న బటన్ సబ్స్క్రైబ్ చేసి థాంక్స్ రూపంలో నాకు ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే.